ములుగు జిల్లా బండారుపల్లె గిరిజన భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ దివాకర్ టీఎస్ క్రీడా పోటీలను ప్రారంభించారు. సమాజం మరింత అభివృద్ధి చెందేలా మహిళలు, పురుషులు తేడాలు, విభేదాలు లేకుండా శ్రమించాలని కలెక్టర్ హితవు పలికారు. మహిళల్లోని పోటీతత్వాన్ని బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి శిరీష అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ గిరిజన భవనంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల భాగంగా మహిళలందరూ కలిసి ఒక దగ్గర చేర్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 2025 ఇయర్ కోసం మేమందరం స్పోర్ట్స్ డే కండక్ట్ చేయాలనుకుంటున్నాం. అది 5th సెప్టెంబర్ మేము కండక్ట్ చేయాలనుకున్నాం. దీనికి మా కలెక్టర్ గారు దానికి అనుగుణంగా ఏడబ్ల్యూ మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడ మేము అన్ని రకాల స్పోర్ట్స్ కండక్ట్ చేసుకుంటున్నాము. దాదాపు 16 రకాల స్పోర్ట్స్ ఇక్కడ కండక్ట్ చేసుకుంటున్నాము. దీనికి సంబంధించిన విన్నర్స్, రన్నర్స్ మహిళా దినోత్సవం వేడుకల రోజు కలెక్టర్ గారు ఈ మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ములుగు జిల్లాలో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఆల్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ యూనియన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ నుంచి మనము క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 16 గేమ్స్ మనము ప్లాన్ చేయడం జరిగింది. 2 days కంప్లీట్గా ఈ పోటీలు జరుగుతాయి. దీంట్లో చాలా సక్రమంగా చాలామంది చాలా ఉత్సాహంగా పార్టిసిపేషన్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని అన్ని సపోర్ట్ని కూడా మేము ఇవ్వడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫు నుంచి. ఒక సమాజం ముందుకు పోవాలంటే సమానత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మహిళలు అండ్ పురుషులలో చాలా సొసైటీలో అది చాలా భేదభావం ఉన్నది. కానీ ఇట్లాంటి రోజుల్లో మనము వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా అందరూ ఒకటే అనే మెసేజ్ని మా జిల్లా తరపు నుంచి ఇవ్వడానికి మేము హర్షిస్తున్నాం. ఈరోజు ములుగు జిల్లాలో